వాలంటీర్ల సంగతి టెస్ట్ చేస్తున్నారు. ఓ పక్కన డోల బాల వీరాంజనేయ స్వామి మనం చెప్పడం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. వాలంటీర్ల ద్వారా జరిగే గతంలో ఇంటింటికి వచ్చిన పని ఈ 2 నెలల్లో ఆగిపోయింది. ఉట్టి పెన్షన్లు కాదు వాళ్ళు ఇచ్చింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సచివాలయానికి మనం వెళ్ళి అప్లై చేసేవాళ్ళం కాదు. మనం ఏ సర్టిఫికెట్ కావాలో వాలంటీర్కి చెప్తే వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చేవాడు, లేదంటే సచివాలయానికి రెండమ్మా అని చెప్పి తీసుకెళ్లేవాడు. ఇది గతంలో వాలంటీర్ చేసిన పని. ఉట్టి పెన్షన్ కిందనే చూపెడుతున్నారు. రేషన్ వచ్చేటప్పుడు ఫాలోఅప్ చేయడం దగ్గర నుంచి అట్లాగే ఏ పథకం వస్తుందో ఫాలోఅప్ చేయడం దాకా వాలంటీర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ క్రిందటి నెల పనిచేయలేదు, జీతం ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా వాలంటీర్లకు విధులేవి అంటూ పంచాయతీ ఉద్యోగులతోనే విజయవంతంగా పింఛన్లు పంపిణీ చేశారు. వచ్చే నెల వాళ్ళతోనే ఆ పని చేయకుండానే వాలంటీర్లకు 1 నెల జీతాలు, మరో నెల జీతాలకు బిల్లులు పెట్టిన అధికారులు, ప్రతి నెల వాలంటీర్లకు 50 కోట్ల దాకా చెల్లింపులు, జాబ్ చార్టు లేదు, సచివాలయాలకి వెళ్ళాలనే నిబంధన లేదు అంటూ ఓ పెద్ద స్టోరీ రాసుకొచ్చింది జ్యోతి. బేసిక్గా ఓ టెస్ట్ చేస్తున్నారు. వాలంటీర్ లేకుండా క్రిందటి నెల సచివాలయాల సిబ్బందితోనే ఇచ్చారు, ఈ నెల సచివాలయాల సిబ్బందితోనే ఇస్తారు. ఉట్టి సచివాలయాల సిబ్బంది నిజంగా అదంతా పెద్ద ప్రచారం. సచివాలయాల సిబ్బంది వెళ్ళి అందరికి 1 రోజులో ఇచ్చేయాలి. వాళ్ళు ఇదే వాలంటీర్లని మీ ఉద్యోగాలు కొనసాగాలని పనిచేయండి అని చెప్పి ఇదే వాలంటీర్లతో పని చేయించారు. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఏదైతే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నారో అంగన్వాడీలు, తర్వాత ఆశా వర్కర్లు వాళ్ళందరితో కూడా పనిచేయించారు. ఇది క్లియర్. ఇప్పుడు ఏం చేస్తారు అన్నటువంటి చూడాలి. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఉంచడం తెలుగుదేశానికి ఇష్టం లేదు, జనసేనకి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు. బట్ తీసేస్తే ఏమవుతుంది అన్నటువంటి మీమాంస సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుకు ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. తెలుగుదేశం అనుకూల పత్రికలకు కూడా వాలంటీర్లను తీసేయాలన్నటువంటిదే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.